హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన అండి. హెల్త్ బాగాలేదని, అంటే కొద్దిగా చెయ్యి పెయిన్ ఉండే. అంటే మొన్న మ్యారేజ్ పోయినప్పుడు అయితే కింద పడిపోయినా. ఎందుకంటే డిస్టర్బ్లో చాలామంది ఉండే కాబట్టి ఇక్కడ షోల్డర్లో కొద్దిగా పెయిన్ ఉంది. ఈ షోల్డర్ దాంట్లో బొక్క ఉంటుంది కదా, బొక్క సైడ్కి జరిగి మళ్ళీ ఆ ప్లేస్లో అదే వచ్చింది కాబట్టి కొద్దిగా పెయిన్ ఉంది. అయితే డాక్టర్ దగ్గర పోతే స్కానింగ్ తీసిండు. అయితే చాలా రెస్ట్ తీసుకోవాలి, పని చేయొద్దు, హ్యాండ్ కూడా పైకి చేయకూడదు, ఇట్లా ఎక్కువ అయితే పైకి చేయదని చెప్పారు. కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం. ఇక్కడ వెదర్ చూపిస్తే ఈవినింగ్ టైంలో అండి. ఇప్పుడు బాసనలు తోమాలి. ఇదే మా అమ్మ వాళ్ళ ఇల్లు. మీకు నచ్చదేమో, లైక్ ఇవన్నీ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా బాబాయ్ వాళ్ళేమో పత్తి చేను వేస్తారు, అంటే పత్తి ఇత్తులు వేస్తారు, పత్తి విత్తనాలు. అయితే వీళ్ళైతే గుత్తగా వేస్తారు. చాలా గొడవ పడిరు. అంటే ఇది 4 acres ఉంటాయని వాళ్ళు అంటారు, 4 ఎకరాలని. బాబాయ్ ఏమో 3 ఎకరాలు అని. అయితే మా తాత వాళ్ళు, ఇంకో తాత వాళ్ళు అయితే నీళ్ళు కడుతురు. పత్తి చేను ముందే వేసారు, నీళ్ళు కడుతురు. ఎందుకంటే వర్షం వస్తలే కాబట్టి నీళ్ళు వేస్తారు. అయితే వీళ్ళు మా బాబాయ్ వాళ్ళు నిన్న నైట్ సాయంత్రం వర్షం పడింది. అయితే ఈరోజు పత్తి విత్తనాలు వేపిస్తారు. లాస్ట్ వీళ్ళే వేపిస్తారు. అదిగో దాని పక్కన మా అమ్మ వాళ్ళది. అమ్మ వాళ్ళు ఎప్పుడో వేసేసారు. మంచిగా ఎత్తులు కూడా మొలకెత్తినాయి, సార్లు మంచిగా కనిపిస్తున్నాయి. అయితే వీళ్ళైతే మా పక్క ఊరు చాలా గొడవ పడినారండి. ఎందుకంటే 4 acres ఉంటుంది, 4 ఎకరాలు. అది 4 ఎకరాలు అంటే వాళ్ళకు కొద్దిగా ఎక్కువ మంది వస్తాయి కాబట్టి కొద్దిగా ఆర్గ్యుమెంట్ చేసారు. కాబట్టి బాబాయ్ ఏం చేసిందంటే పొలం మ్యాప్ పెట్టి పొలం మొత్తం చెక్ చేయించిండు. అయితే 3 ఎకరాలే ఉండే కాబట్టి దానికి ఒప్పుకున్నారు. నానమ్మ కనిపిస్తుందా, బోర్ అది మాది. ఇంకో బాబాయ్ వాళ్ళ ఇల్లు కనిపిస్తారు కదా, దానికి నీళ్ళు కొడుతురు. పాడేసి గరజు ఇంకా సగం ఉంది. డ్యామ్ అయితే 6 అవ్వడానికి వస్తుంది. వాళ్ళు ఇంకా ఎప్పుడు వేస్తారో చూడాలి. నైట్ అవుతుందేమో. వాళ్ళు మొత్తం ఒప్పుకున్నారు కాబట్టి ఎంత డ్యామ్ అయినా వాళ్ళు వేసిపోవాలి, అది వాళ్ళ పని. ఆపిల్లమ్మ స్నానం చేసుకుంది, బొట్టు వేయించుకోవాలి. ఓ అబ్బాయి, ఓ పిల్లగాడు, పిల్లగాళ్ళకి కనిపిస్తున్నావు నువ్వు. బొట్టు వేయించుకో. ఇయ్యా డాగ్ని పిలు, డాగ్. ముందరనే రోడ్ ఉంటుంది, మెయిన్ రోడ్. అంటే అక్కడి నుంచి పక్క ఊరు వాళ్ళు వస్తారు. వస్తా, ఆగు, పిలుస్తున్నావు. రొట్టె చేస్తుంది పిన్ని. తాత ఏమో ఊర్లోకి వెళ్ళి కోటర్ వేసుకొని వచ్చిండు, కోటర్ తాగి కదా. ఓ బిక్యా, ఏం తాగినావు? కోటరా గుడుంబా? ఏం తాగినావు? గుడుంబ తాగినావా? గుడుంబ తాగి